హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు ఆతరం అపురూపం ధారావాహిక ఫిఫ్త్ ఎపిసోడ్ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేద్దాం. రోజు రాత్రి భోంచేశాక ఒక గంట సేపు మామిడి చెట్టు చుట్టూ కట్టించుకున్న చప్టా మీద పక్కనే ట్రాన్సిస్టర్ పెట్టుకుని సిరివెన్నెల్లో చల్లదనం కురిపించే పిల్లగాలుల్ని ఆస్వాదిస్తూ ఆ టైంలో వివిధ భారతిలో ప్రసారమయ్యే మంచాహి గీత్ వినడం ఆ భార్యాభర్తల దినచర్యలో ఒక ముఖ్యమైన భాగం. అందులో వచ్చే లతా మంగేష్కర్ పాటలంటే అన్నపూర్ణ చెవి కోసుకుంటుంది. ఆమె గొంతు వినిపించగానే పరిసరాల్ని మర్చిపోయేంత తన్మయత్వంలో మునిగిపోయే భార్యను చూసి సీతారామరావు నవ్వుతూ, ఎందుకోయ్ ఆవిడ పాట వినిపిస్తే చాలు, పక్కన నేనున్నా అన్న సంగతి కూడా పట్టించుకోనంతగా మైమరిచిపోతావు, అందులో ఒక్క ముక్కైనా అర్థమవుతుందా నీకు అంటూ ఆట పట్టించడం. వెంటనే అన్నపూర్ణ, నాకు అర్థం కాదులేండి, కానీ ఈరోజు ఉదయమే మామిడి చెట్టు మీద కోకిలమ్మ కూ అనగానే షేవింగ్ చేసుకుంటున్నా సరే రేజర్తో సహా ఒక్క పరుగున వచ్చి చెవులు నిక్కపడుచుకుని మరీ ఆలకిస్తారే, దాని పాటలో మీకు అర్థమైంది ఏమిటో కాస్త సెలవిస్తారా అంటూ తర్కానికి దిగటం తరచుగా పడుకోబోయే ముందు వాళ్ళు చేసుకునే సరదా కాలక్షేపం. ఇంట్లోకి రాగానే మంచం మీద మేనువాల్చిన మరుక్షణం అన్నపూర్ణ గాఢ నిద్రలో మునిగిపోయింది. సీతారామరావుకి మాత్రం మూసిన కళ్ళ ముందు మాటిమాటికి రాఘవరావు గారి మొహమే కదలాడుతుంటే ఏ అర్ధరాత్రికో కానీ కునుకు పట్టలేదు. ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం కానిచ్చి పూజగదిలోంచి బయటికి రాగానే అన్నపూర్ణ కాఫీ కప్పు అందిస్తూ, ఉదయం మళ్ళీ ఫోన్ చేశాడండి, మీరు పూజలో ఉన్నారని నేనే మాట్లాడాను అని చెప్పింది. ఏంటట కాఫీ సిప్ చేస్తూ యాథాలపంగా అడిగాడు. ఏం లేదు, నిన్నటి విషయమే. నాన్నగారికి చెప్పావా అమ్మా, ఏమన్నారు అని అడిగాడు. మీరు హైదరాబాద్ రావడానికి ఒప్పుకున్నారని చెప్పాను. భర్త మొహం కేసి కాస్తంత బెరుగ్గా చూస్తూ చెప్పింది. సీతారామరావు ఇంకేం వ్యాఖ్యానించకుండా, సర్లే నేను అలా బట్టల షాప్కి వెళ్ళి అట్నుంచట్టే కిరాణా షాప్లో బెల్లం మిరియాలు పెసరపప్పు తెస్తాను, రేపు గుళ్ళో ప్రసాదం చేయాలి కదా, నువ్వు త్వరగా వంట కానిచ్చి గుడికి వెళ్ళి పూలమాలలు గుచ్చి రెడీ చేస్తే నేను వచ్చేటప్పుడు పెరట్లో మామిడాకులు కోసి తెచ్చి ఎవరైనా కుర్రాడి చేత తోరణాలు పూలమాలలు కట్టించేస్తాను. సాయంత్రానికల్లా గుడి అలంకరణ మొత్తం పూర్తి చేయాలి, సరేనా అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ చకచక పని పూర్తి చేసుకుని సాయంగా పక్కింటి సుశీలమ్మను ఆవిడ కూతుర్ని వెంట పెట్టుకుని గుడికి బయలుదేరింది. పూజారి గారితో ఏదో మాట్లాడుతున్న రాఘవరావు గారు అన్నపూర్ణను చూడగానే చిరునవ్వుతో పలకరించి, అమ్మ అన్నపూర్ణమ్మ, రేపు కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయాలన్నది నా అభిలాష. మన చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి సుమారు ఓ 100 మంది దాకా అవుతారనుకుంటున్నాను. ఇంతమందికి క్యాటరింగ్ అంటే 20,000కి తక్కువ కాదు. అదే వంట వాళ్ళ చేత ఇక్కడే చేయిస్తే ఓ 5,000 కలిసి వస్తాయనుకో. కానీ అంటూ ఒక్క క్షణం తటపడాయించి వెంటనే మొహం నిండా నవ్వు పులుముకుంటూ, అదే నా చిన్నప్పుడు మా నాన్నగారి హయాంలో అయితే దాదాపు 200-300 మంది భక్తులు వచ్చేవాళ్ళు. గుడి ఆవరణలోనే గాడిపోయి తవ్వించి నలుగురు వంట వాళ్ళని పిలిపించి అట్టహాసంగా 5-6 రకాల పిండి వంటలు పాయసం చేయించి అందరికీ తృప్తిగా భోజనాలు పెట్టించేవాళ్ళు. ఇప్పుడు ఆ సందడి ఆ వైభవం ఎక్కడున్నాయి? మన వీధిలో జనాభా సగానికి సగం తగ్గిపోయింది. ఆ రోజుల్లో పిల్లా జల్లాతో బిలబిల్లాడుతూ ప్రతి ఇల్లు ఊడలమరిలా ఎంత కళకళలాడుతుండేదో. ఇప్పుడేముంది, ప్రతి ఇల్లు గువ్వపిట్టలేని గూళ్ళలాగా వెలవెలబోతున్నాయి. కుర్రకారు రెక్కలు రాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటూ మహానగరాలకు పరాయి దేశాలకు వలస పక్షులు ఎగిరిపోయారు. ఏదో మనలాంటి ముసలి మొతక సొంత ఊరు వదలలేక చూరు పట్టుకుని వేలాడుతున్నాం అంటూ బరువుగా నిట్టూర్చడం చూసి సుశీలమ్మ కొంగు చాటు చేసుకుని ముసిముసిగా నవ్వుతూ, పాపం ఈ పెద్ద ఆయనకు వయసు పైబడే కొద్దీ ధోరణి మరీ ఎక్కువ అవుతున్నట్లుంది, అసలు విషయం చెప్పకుండా కాసేపు నవ్వడం, అంతలోనే బాధపడడం,
ఇంతకీ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకో అన్నపూర్ణ చెవిలో వెటకారంగా గుసగుసలాడింది. అన్నపూర్ణకు మాత్రం రాఘవరావు గారి అంతర్యం అర్థమైంది. కళ్యాణం చూడ్డానికి వచ్చిన భక్తులు ఆ వేళప్పుడు ఆకలితో తిరిగి వెళ్లకుండా అన్నదానం చేయాలని ఆయన ఆరాటం. కానీ ఆర్థిక స్తోమత అంతంత మాత్రం కావడంతో ఆడవాళ్లు తలో చెయ్యి వేస్తే కనీసం వంట మనుషుల ఖర్చయినా తగ్గుతుందని ఆలోచిస్తున్నట్లున్నారు. కానీ పాపం నోరు తెరిచి అడగటానికి సంకోచిస్తూ ఇదంతా చెబుతున్నారే తప్ప నిన్న తను అనుకున్నట్లు ఇప్పుడు సుశీలమ్మ గారన్నట్లు ఆయనకేం చాదస్తం చపల చిత్తం ఉన్నట్లు కనిపించడం లేదు. నడిపాత లుంగి బనియంతో ఉన్న ఆ ముఖంలో ఇసుమంతైనా తగ్గని పూర్వీకుల వారసత్వపు రాజసం, 80 ఏళ్ల వయసు సంపాదించి పెట్టిన అనుభవాల తాలూకు నిండైన గాంభీర్యం చూస్తుంటే మనసులో ఆయన పట్ల ఏదో తెలియని అభిమానం, గౌరవం చోటు చేసుకున్నాయి. కథ విన్నారు కదా! ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్‌తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.